ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటకి ఇంత పెద్ద షాపుకి తీసుకొచ్చావు? ఇక్కడ డ్రెస్సులన్నీ చాలా బాగుంటాయి. డ్రెస్సులు బానే ఉంటాయి, బిల్లు చూస్తేనే కళ్ళు కూడా బయర్లు కమ్ముతాయి. ఏం పర్లేదు, ముందు మీరు పదండి. పదండి పదండి. గౌరీ గారు రండి. రండి. హాయ్ సార్, వెల్కమ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఓ 2 లక్షల అప్పు కావాలి, ఇస్తారేంటి? శంకర్ గారు, మరి లేకపోతే ఏంటండి? బట్టల షాప్ కిందకి వస్తాం, బట్టలు కొనుక్కోవడానికి వస్తాం. స్పెషల్ గా ఎదురొచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటాడేంటి? అంటే మీకు ఏ రకమైన బట్టలు కావాలో చెప్తే ఎక్కడుంటాయో చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మాకు కళ్ళు లేవు, మాకేం కావాలో మేము సెలెక్ట్ చేసుకోలేము, మేము చదువుకోలేదు, అంతే కదా? నువ్వు మాకేం కావాలో సెలెక్ట్ చేస్తే బిల్లు మేము కట్టేసి బట్టలు తీసుకెళ్లాలా? శంకర్ గారు, మీకు అలా అర్థమైందా సార్? సార్, ఇప్పుడు మీరు మీ వైఫ్ వచ్చారు. మీ వైఫ్ కి కాస్ట్లీ పట్టుచీర కావాలి, మీకు కాస్ట్లీ బ్లేజర్స్ కావాలనుకోండి. అవి ఏ ఫ్లోర్ లో ఉన్నాయో నేను చూపిస్తాను. ఇప్పటి వరకు నువ్వు చెప్పినంత క్లారిటీగానే ఉంది, కానీ నేను నా వైఫ్ వచ్చామన్నావు, అక్కడ క్లారిటీ మిస్ అయింది. మీరిద్దరే సార్, వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని? వీఆర్ జస్ట్ నేబర్స్. సారీ మేడం, చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉన్నారు. ఓ పని చేయండి, తాళిబొట్టు పట్టరా, ఆవిడ మెళ్ళో కట్టేస్తాను. నువ్వు అక్షింతలేసి మంత్రాలు చదివి ఓ పని అయిపోతుంది. లేకపోతే ఏంటయా, ఆవిడ నా వైఫ్ కాదు, నా గొంతు మీద నైఫ్. ఏమన్నారు? ఏం లేదండి, మీరు నైఫ్ లాగా చాలా షార్ప్ అని ఆయన ముందు పొగుడుతున్నాను. మీ వెటకారాలన్నీ నాకు బాగా తెలుసు. మాల్ కి వచ్చింది కామ్ గా షాపింగ్ చేసుకుని వెళ్ళడానికి. ఇక్కడ కూడా గొడవ చేయకండి, అర్థమైందా? అయింది, పొద్దున అయిపోయింది నా బ్రేక్ఫాస్ట్. మాకేం కావాలో మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఓకే మేడం. గౌరీ గారు, ఫస్ట్ ఏం చూద్దాం? మీ శారీ చూద్దామా? ఆహా లేదకి, చెల్లెలకి చుడిదాస్ చూద్దాం. పైగా జాబ్ కూడా వచ్చింది కదా, ఆఫీస్ వరకు ఫార్మల్స్ లాంటివి మంచి టాప్స్ తీసుకోవాలి. జాబ్కి వెళ్లేవాళ్ళు కదా, డిగ్నిటీగా ఉండాలి. ఇంట్లో ఉండేవాళ్ళు ఎలాంటి వేసుకున్నా ఎవరూ చూడరు. జాబ్కి వెళ్లే వాళ్ళని చూడగానే ఇంప్రెసివ్ గా అనిపించేలా ఉండాలి. వీళ్ళకి జాబ్ రాగానే అనుకున్నాను షాపింగ్ చేసేయాలి అని. గౌరీ గారు, మైక్ ఏమైనా అరేంజ్ చేయమంటారా? దేనికి? మీ చెల్లెలకు జాబ్ వచ్చిన విషయం షాప్ లో ఉన్న అందరికి చెప్తారని. లేకపోతే ఏంటండి, మాటకి ముందొక జాబు, మాటకి తర్వాత జాబు, అక్కడికేదో మీ చెల్లెళ్ళకే జాబ్ వచ్చినట్టు. నా చెల్లెళ్ళ గురించి నేను గొప్పగా చెప్పుకుంటుంటే మీకేంటండి కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? మీరే నేను కుళ్ళుకోవాలని పదే పదే చెప్తున్నారు. అవునవును, మిమ్మల్ని ఏడిపించడం తప్ప నాకు వేరే ఏం పని లేదు. నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకోవడమే కదా మీ పని. అసలు మీతో షాపింగ్ కి రావడం నా బుద్ధి తక్కువ. సేమ్ ఫీలింగ్. అక్కి, లేడీ షాపింగ్ కి ఈయన గారిని ఎందుకు తీసుకొచ్చావు? ఏమండి, అక్కి నన్ను తీసుకొస్తే మీకేంటండి నొప్పి? మీరేమైనా కొనిస్తారా నాకు? నేనెందుకు కొనిస్తాను? అవునవును, పిసినార్ సంఘానికి ప్రెసిడెంట్ అయితే ఎందుకు కొనిస్తారు? ఇంకొకసారి నేను పిసినారుదాన్నని చెప్పారనుకోండి, చెప్పనులేండి, కంజూషన్ చెప్తాను. మిమ్మల్ని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు గొడవ పడకండి, ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నారు. మీకెవరికేం కావాలో తీసుకోండి, పదండి. అక్కి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తారు? ఈ బట్టల షాపులో ఉన్న బట్టలన్నీ ఉత్కారేసేవారా? బాగా చెప్తారండి మీరు. వెళ్ళండి, మీ జాబ్ వచ్చిన చెల్లెళ్ళకి జాబుకు కావాల్సిన బట్టలు కొని రేపటి నుంచి జాబు పంపించండి. రండి, పదండి. ఆ షర్ట్ చూపించండి. ఇదా మేడం? అది అయిపోయి వద్దు. మీకు ఈ షర్ట్ చాలా బాగుంటుంది శంకర్ గారు, ట్రై చేయండి. బాగుందక్కి. అబే, ఇదేం పెద్ద బాగలేదమ్మా. మీకు నచ్చలేదా? అసలు రేట్ చూసావా ఎంతుందో? ఈ రేటుకి బయటైతే 4 షర్ట్లు వస్తాయి. ఇవి బ్రాండెడ్ అండి, మీరు రేట్ గురించి అస్సలు ఆలోచించొద్దు. మీకు నచ్చితే తీసుకోండి, అంతే. నేను మీకు గిఫ్ట్ చేస్తాను. నువ్వు నాకు కొనడం ఏంటక్కి? నేను నీకు కొనాలి గాని. మీరు చాలా సార్లు కొనిచ్చారుగా. నేనా? నేనెప్పుడు కొనిచ్చానమ్మా? అంటే అది ఇక మీదటి కొనిస్తారుగా అనబోయి అలా అన్నాను. మీరు బాగా సంపాదిస్తే నేను అడిగినవన్నీ కొనిపెడతారుగా. ఎందుకు కొనివనమ్మా? నువ్వు ఏది అడిగితే అది కొనిస్తాను. అసలు నువ్వు నన్ను కొనిస్తారా లేదా అని అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా? చిన్నపిల్లలు చాక్లెట్ కొనిస్తేనే స్కూల్కి వెళ్తామంటారు చూడు, అలా ఉంది. ఆ డేస్ మళ్ళీ వస్తే బాగుంటాయి. ఏ డేసు? స్కూల్ డేస్ అంటున్నాను. మీకు తెలుసా, మా నాన్న మమ్మల్ని బైక్ మీద కూర్చోబెట్టి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవారు.
ఇదిగో నీకు 100, నీకు 100. తమరు సూర్యలా కాకుండా ఆర్యవర్ధన్ లాగా పాకెట్ మనీ ఇవ్వండి. అయితే మీరు మీ మమ్మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అమ్మా వద్దు వద్దు. మేం పాకెట్ మనీ అడిగితే చాలా తక్కువ డబ్బులు ఇచ్చి అమ్మ పేరు చెప్పి భయపెట్టేవారు. నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే మాట్లాడుతున్నావమ్మా. అక్కి, ఏమైంది? ఏంటా కళ్ళలో నీళ్ళు? ఆ, మా నాన్న కూడా ఇలానే గారం చేస్తూ నా తల నిమిరేవారు. అక్కి, నువ్వేం బాధపడకు. మీ నాన్న ఎప్పుడూ మీతోనే ఉంటాడు. నీ మనసులో, నీ జ్ఞాపకాల్లో, నీ ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటాడు. నీతోనే ఉంటాడు. అవును, నాతోనే ఉన్నారు. సరే సరే, ఇప్పుడేంటి? నేను ఆ షర్ట్ ట్రయల్ వేయాలి, అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. నేను ట్రయల్ చేసి వస్తాను. రే చిన్నోడా, ఎవరో చూసావా? ద గ్రేట్ శంకర్ గారా. ఏంటి శంకర్ గారు అలా చూస్తున్నారు? ఓ, ఇంత పెద్ద మాల్కి వీళ్ళు షాపింగ్కి ఎందుకు వచ్చారనా? ఇప్పుడు మా రేంజ్ మారిందండి. వీధిలో ఉన్న షాపుల్లో బై 1 గెట్ 1 ఫ్రీ బట్టలు వేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకుంటున్నాం. బిజినెస్ పీపుల్సం కదా, మా డిగ్నిటీ ఇలాగే ఉంటుంది. అవును, మీలాంటి వాళ్ళు ఇలాంటి మాల్స్కి రావడం ఏంటి? ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయో తెలుసా? తమరు సంవత్సరం మొత్తానికి పెట్టే బట్టల ఖర్చుతో ఇక్కడ ఒకటే షర్ట్ వస్తుంది తెలుసా? రేయ్, షాప్ బాగుందని పొరపాటున వచ్చేస్తుంటారా? Stop it! Stop it! Stop it! Stop it! Stop it! శంకర్ గారి బ్రదర్స్ కాబట్టి మిమ్మల్ని గట్టిగా ఏం అనలేకపోతున్నాను. మీరు ఎవరిని కామెంట్ చేస్తున్నారో మీకు తెలుస్తుందా? హీఈస్ యువర్ బ్రదర్. సారీ అండి, ఆయన మా బ్రదర్ అనే విషయం మాకు గుర్తుంది. అది మర్చిపోయి మమ్మల్ని బయట గెంటేసింది ఆయనే. ఆయన గెంటేయడమే మనకి మంచి జరిగిందిరా. మనకి మంచి ఫ్యూచర్ దొరికింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.